#ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. మోహన్ లక్కీ 7691 సార్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో మన బ్యాక్ సైడ్ ఉండే హెయిర్ తీసి ఫ్రంట్లో పెడతారు కదా, నాకు ఒక డౌట్ సార్. మనం ఒక్కొక్క హెయిర్ తీసుకొని ఇంప్లాంట్ చేస్తాం కదా, ఆ ఇంప్లాంట్ చేసిన ప్లేస్లో జస్ట్ ఒక హెయిరే వస్తుందా లేదంటే 3 or 2 హెయిర్ వస్తాయా? బికాస్ నార్మల్గా ఒక హెయిర్ దగ్గర 3 హెయిర్స్ ఉంటాయి కదా, సో మనం ఇంప్లాంట్ చేస్తే ఎలా వస్తుంది చెప్తారా ప్లీజ్? ఈయన అడుగుతున్న డౌట్ చాలా కామన్. ఒక గ్రాఫ్ తీసి ఇంప్లాంట్ చేస్తే ఫ్రంట్లో ఎన్ని హెయిర్ గ్రో అవుతాయని. మన స్కాల్ప్లో ఒక ఏరియాలో 3 వెంట్రుకలు గ్రో అవుతున్నాయా లేదా 2 వెంట్రుకలు గ్రో అవుతున్నాయా అనేది ప్రతి వ్యక్తికి స్పెసిఫిక్గా ఉంటుంది. అండ్ ఆ ప్రతి వ్యక్తి తలలో కూడా కొన్ని ఏరియాస్ అంటే స్కాల్ప్ ఎగ్జాక్ట్లీ వెనకాల భాగంలో మాత్రం 3 వెంట్రుకలు 4 వెంట్రుకలు కూడా ఉండే అవకాశం ఉంది. సైడ్స్కి వచ్చేసరికల్లా 2 వెంట్రుకలు సింగిల్ వెంట్రుకలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా మళ్ళీ మీ ఏజ్ చిన్నగా ఉన్నప్పుడు ఒకే ప్లేస్లో 4 వెంట్రుకల దాకా వచ్చే అవకాశం ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఒకే ప్లేస్ నుంచి 2 వెంట్రుకలు లేదా సింగిల్ హెయిర్ గ్రో అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా మనం గ్రాఫ్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఆ గ్రాఫ్ట్ లేదా ఆ ఫాలిక్యులర్ యూనిట్లో 3 వెంట్రుకలు ఉన్నాయంటే నేను మళ్ళీ అది ఇంప్లాంట్ చేసినప్పుడు ఆ 3 వెంట్రుకలు గ్రో అవుతాయి. అలా కాకుండా నేను గ్రాఫ్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు 2 వెంట్రుకలు లేదా సింగిల్ వెంట్రుక ఉంది అంటే మళ్ళీ దాన్ని ఇంప్లాంట్ చేసిన తర్వాత కూడా 2 వెంట్రుకలు లేదా సింగిల్ హెయిరే గ్రో అవుతాయి. సో ఇటువంటి వాటిని మనం అడ్వాంటేజ్కి వాడుకుంటాం. ప్రత్యేకించి ఎక్కడెక్కడైతే సింగిల్ హెయిర్ ఉంటాయో వాటిని హెయిర్ లైన్ ఏరియాలో ఫైన్ అడ్జస్ట్మెంట్ కోసం వాడుతూ ఉంటాం. ప్రత్యేకించి స్కాల్ప్ వెనకాల ఎక్కడైతే ట్రిపుల్ హెయిర్స్ కానీ మోర్ దెన్ 3 హెయిర్ కానీ ఉండే ఫాలిక్యులర్ యూనిట్స్ ఉంటాయో అటువంటి వాటిని హెయిర్ టఫ్ట్ రీజన్లో కానీ కొంచెం వెనకాల రీజన్లో కానీ ఇంప్లాంట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే హెయిర్ లైన్ నుంచి అగైన్ థిక్ హెయిర్కి వెళ్ళేటప్పుడు ఒక న్యాచురల్ ఫ్లోలా ఉంటుంది. అందుకనే అటువంటి ఇంప్లాంటేషన్ చేసినప్పుడు హెయిర్ లైన్ కానీ హెయిర్ స్టైల్ కానీ న్యాచురల్గా కనిపిస్తుంది.